హాయ్! ఈరోజు రెసిపీ పనసకాయ పకోడీ. పనసకాయ పకోడీ లంచ్‌లో మనం సైడ్ డిష్‌గా గానీ, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్‌గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. కేజీ పనసకాయ ముక్కలు తీసుకున్నానండి. అది శుభ్రంగా కడుక్కొని తపాల్లో నీళ్లు పెట్టి బాగా ఆవిరి పెట్టించుకున్నాను. ఇలా జాలి పెట్టి ఆవిరి పట్టించుకున్నాను. ఈ ఆవిరి పెట్టిన పనసకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను. అది చల్లారిన తర్వాత అరకప్పు బియ్యం పిండి, అరకప్పు శనగపిండి, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు జల్లుకొని కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె వేడి అయ్యాక దాంట్లో నేను ఈ చిన్న పకోడీలాగా వేసానండి. ఇది పకోడీలు వేసిన ఒక నిమిషం ఆగి అప్పుడు కలపాలండి. వెంటనే కలపకూడదు, కలిపితే విడిపోతాయి. అది కలుపుకున్న తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇది తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది మనం సాంబార్తో కానీ చారుతో కానీ సైడ్ డిష్గా తినే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.